మీ పిల్లల్ని డాక్టర్స్ గా చూడాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంలో అడ్మిషన్స్ తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 9603622666 9440508845. హాయ్ వ్యూవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టచ్ స్టూడియో తరపున విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ తుమ్మల యుగేందర్ గారు. మీ ఇంట్లో మీరే తప్పు చేసినా కానీ కవర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరు? ఇంట్లో మమ్మీయా, డాడీయా? 99% తప్పు జరిగేది కాదు ఇక్కడ. ఓకే, తప్పు జరిగినప్పుడు కంపల్సరీ కవర్ కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు. తప్పును తప్పు కింద ఎత్తి చూపించేవాళ్ళు, తగ్గ పనిష్మెంట్ ఉండేది ఎవరికైనా. తుమ్మల యుగేందర్ తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి మాటని, తండ్రి పేరుని ఎల్లవేళలా ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను నెరవేరుస్తున్నటువంటి ది ఫ్రెండ్లీ లీడర్ తుమ్మల యుగేందర్. లాస్ట్గా ఫ్యామిలీ అందరూ కలిసి తుమ్మల గారితో సహా కలిసి లాస్ట్గా మీరు చూసిన మూవీ ఏంటి? ఒకటి ఏంటంటే ఇది మన బాహుబలి చూసినట్టు. అంటే మీరు ఇప్పుడు మీకు ఫోకస్ వచ్చిన నుంచి కాకుండా నేను కూడా రాజకీయాల్లోకి వస్తా అని తుమ్మల గారికి చెప్పినప్పుడు రియాక్షన్ ఎలా ఉంది? ఈ రోజుకి ఈ క్షణానికి కూడా నేను ఆయన రాజకీయాల్లో రావడం ఆయన ఇష్టం లేదు. ఆ రోజు నేను బాధపడ్డాను. పబ్లిక్ డెవలప్మెంట్తో పాటు ఒక కనెక్ట్ కోరుకుంటున్నాను. ఆ కనెక్ట్ మన దగ్గర మిస్ అవుతుంది. పెద్ద ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకునే స్వతంత్రం తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఒక సోషల్ మీడియాలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే పాజిటివ్ దాంతోనే మొన్న ఎలక్షన్స్లో ఇప్పుడు రాని మెజార్టీ, చరిత్రలో రాని మెజార్టీ తుమ్మల గారి 11 ఎలక్షన్స్లో ఫస్ట్ టైం అంత మెజార్టీ వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక చిన్న అపాయింట్మెంటో పర్మిషన్ ఇవ్వకపోతే 100% ఫెయిల్యూరే. మనం ఏం చేసామన్నది అస్సలు చూడు. అదే అంటున్నాం. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మా జిల్లాకి ఏం చేశారని అడిగారు. ఇప్పుడు అది మా మండలానికి ఏం చేశారని వచ్చింది. తర్వాత మా ఊరికి ఏం చేశారని వచ్చింది. తర్వాత మా బజార్కి ఏం చేశారనేది వచ్చింది. తర్వాత మాకేం చేశారని వచ్చింది. ఇప్పుడు నాకేం చేశారని 100%. కానీ తప్పదు. వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది పబ్లిక్స్ రిక్వైర్మెంట్స్. అసలు పాలేరు ప్రజల మీద మీకు ఏమనిపించింది? వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడైనా తుమ్మల గారి తరపున ఎవరు రాలేదు అనే ఫీలింగ్ వాళ్ళలో బాగుండేది. అదంతా ఒక లెసన్స్ అనమాట. మనకి ఒక కష్టం నుంచి ఒకటి నేర్చుకుంటా ఉంటాం కదా. సో అది ఇబ్బంది, బాధ అనిపించింది ఓడిపోయినప్పుడు. తుమ్మల గారు వ్యక్తిగత సహాయం అంటే దగ్గరకు రానియరు, డెవలప్మెంట్ గురించి అయితేనే మాట్లాడతారు అని చెప్పి ఈ రోజు కూడా జనాల్లో ఒక అపోహను నడుస్తుంది. దానికి మీరేమంటారు? ఆయన దగ్గరకు వచ్చి కూడా చెప్పాల్సిన పని చెప్పకుండా ఊరిని కనపడటానికి వచ్చాను అని చెప్పేవాళ్ళు చాలా మంది తెలుసు. ఈ రోజు కూడా అంతకుముందు వేరు. 2004 నుంచి 20 ఏళ్లలో మేము చూస్తున్న తుమ్మల గారు లేదు. సార్ ఇంకోటి, సారీ టు సే, అడగొచ్చో తెలియదు, మీరు నమ్మరు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి వస్తే ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు. ఎందుకు వస్తున్నారు అంటారు? నేనేంటి, ఆయన ఆఫ్రాలే సన్ ఆఫ్ తుమ్మల. ఎన్ని ఎవరూ లేకుండా జరుగుతున్నాయా అనేది మీరు క్వశ్చన్ చేస్తారు. టీడీపీ మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టబోతుంది అని అంటే మీరేమంటారు? క్వశ్చనే రాను. తుమ్మల యుగేందర్ గారు విస్తృతంగా పర్యటించడానికి కారణం రాబోయే ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం. ఇదంతా ఒక ప్లానింగ్. ఆల్మోస్ట్ డైలీ ఒక 600 to 800 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తుమ్మల యుగేందర్ గారు రాబోయే ఎలక్షన్స్లో ఎంపీగా ట్రై చేస్తున్నారా, ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నారా? దాచి పెట్టుకొని చేస్తుంది కాదు ఇది. పబ్లిక్ ముందు వచ్చా నేను ఐ వాంట్ టు కంటెస్ట్ యాజ్ ఎంపీ ఖమ్మం అని చెప్పి అడిగాను. రీసెంట్గా పోయిన ఎలక్షన్స్లలో ప్రచారంలో మన తుమ్మల గారు ఇదే నా లాస్ట్ ఎలక్షన్స్, నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో పాల్గొనని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మనసులో నేను సాధించాను, నేను అనుకున్న కోరిక అని ఆగుతారేమో, ఆగే అవకాశం ప్రజలు ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. నేను మళ్ళీ ఒకసారి ఆయన పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను. హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే తుమ్మల గారు చాలా ఎమోషనల్ అయ్యి మీడియా ముందే ఏడ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఆ రోజు నేను బాధపడ్డాను. వాళ్ళు చెప్పే మాట, సార్ మా దగ్గరికి వచ్చేయాలి తెలంగాణలో తెలుగుదేశం అనేది వాళ్ళకున్న కోరిక. చాలా మ్యానిపులేటెడ్గా చెప్తున్నారు సార్. ఇన్స్పిరేషనల్ పొలిటీషియన్ ఆయన కూడా. నమస్తే సార్. బాగున్నారా సార్? సార్ ఎలా ఉంది సార్ బిజీ లైఫ్, పొలిటికల్ లైఫ్? మూవింగ్ ఆన్, రొటీన్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, వర్క్స్, ప్రైవేట్ వర్క్స్ అని. సార్ మన షో నేమ్ వచ్చేసి ది లీడర్ కామన్ మ్యాన్ టు పొలిటీషియన్. స్టార్టింగ్ ఒక కామన్ మ్యాన్గా స్టార్ట్ చేయమంటారా లేదంటే ఒక పొలిటీషియన్గా స్టార్ట్ చేయమంటారా? ఎప్పుడైనా మనం కామనే కాబట్టి కామన్ మ్యాన్గా స్టార్ట్ చేస్తాం.
ఓకే సార్, కామన్ మ్యాన్ వైజ్గా వస్తే స్టార్టింగ్లో మీ ఎడ్యుకేషన్ టైం లేదా మీ చిన్నప్పుడు కానీ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న టైంలో మీతో ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళు కారు మోస్ట్లీ, అంటే బిజీ షెడ్యూల్ కాబట్టి. అలాంటి టైంలో మీకు ఏమనిపించేది? అంటే మాకు ఊహ తెలిసే టైంకి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను పుట్టిన సంవత్సరం నుంచి ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. తర్వాత 83లో అతను అందరు కాంటెస్ట్ చేయడం కాడి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 42 ఇయర్స్లో ఆయన మాతో గడిపిన రోజులు, మాతో గడిపిన టైమింగ్ కంటే ఖమ్మం జిల్లా ప్రజలు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి కలిసి ఉన్నప్పుడు కానీ, తెలంగాణ విడిపోయిన తర్వాత కానీ ఎక్కువ రోజులు ఆయన మాతో కంటే కూడా ప్రజలతోనే గడపడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాన్ని మేము పాజిటివ్గానే తీసుకున్నాం. ఓకే, ఆయనకు వస్తున్నటువంటి పేరు, ఆయన చేస్తున్నటువంటి సర్వీస్ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది కుటుంబాలు ఆనందంగా ఉన్నాయన్న ఆనందం మాకు ఉండేది. తప్పకుండా నాన్నగారి ప్రేమ అది మేము కోల్పోయినా కూడా అది మేము మేనేజ్ చేసుకొని మా అమ్మగారితోటి. అంటే చాలా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది, అసలు నాన్న రాజకీయంలో లేకపోతే చాలా బాగుండేది మాతో అన్నట్టు ఏదైనా ఒక పాయింట్, బాగా ఎమోషనల్ అయిన పాయింట్ ఏమైనా ఉందా? అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు ప్రతి పిల్లవాళ్ళు కోరుకునేది ఏంటంటే ఫ్యామిలీ టైం అనేది ఉంటుంది కదా. Yes. ఫ్యామిలీ టైం లేదు ఎప్పుడు కూడా. మ్మ్. ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నుంచి ఈ రోజు వరకు కూడా బిజీ బిజీ బిజీ. అవును సార్. సో ఆ బిజీ దాంట్లో మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. లాస్ట్ 42 ఇయర్స్ నుంచి ఇక అట్లా కంటిన్యూ అవుతాం. ఇప్పుడు సో మీ విషయానికి వస్తే సార్, ఇప్పుడు నాన్నగారు కూడా బిజీ షెడ్యూల్ ఉండేది, మీరు కూడా ఇప్పుడు బిజీ షెడ్యూల్. ఇప్పుడు నాన్నగారి తర్వాతకి రాజకీయంగా తుమ్మల ఫ్యామిలీ నుంచి ఎవరు అంటే యుగేందర్. ఇప్పుడు మీరు కూడా మీ చిల్డ్రన్స్కి దూరంగా ఉండే ఇదంతా కూడా చేయాల్సి వస్తుంది రాజకీయం. అలాంటి టైంలో మీకు మీ ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ? అంటే కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే కొంచెం అంత ముందుకు వారానికి 6-7 రోజులు కాకుండా ఒక 2 డేస్ అన్నా పిల్లల కోసం కేటాయించి మిగతా 4-5 డేస్ మన యాక్టివిటీస్లో సీరియస్గా ఉంటున్నాం కాబట్టి ఆ గ్యాప్ కొంచెం తక్కువ ఉంది పిల్లలతోటి. సార్, మోస్ట్లీ చాలా వరకు కామన్ మ్యాన్స్కి ఒక డౌట్ ఉంటుంది, ఒక పొలిటీషియన్ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిలు కానీ లేదంటే వాళ్ళ గ్రాండ్ సన్స్ కానీ వీళ్ళందరూ కూడా అసలు ఫ్యామిలీతో ఎలా బయటకు వెళ్తారు? ప్రోటోకాల్, యాజ్ ఏ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏ విధంగా ఉంటారు అని చెప్పి చాలామంది కామన్ మ్యాన్స్కి ఒక డౌట్ ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక మూవీకి వెళ్ళాలన్నా లేదంటే ఒక షాపింగ్ చేయాలి అన్నా ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేది? అంటే చాలా అరుదు మూవీకి వెళ్ళటం కానీ షాపింగ్కి వెళ్ళటం కానీ చాలా అరుదు ఫ్యామిలీ. ఓహో, సో అది ఎంతవరకు ఏది ఉన్నా కూడా పాపం మా అమ్మగారే మాకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు ఆమె టేక్ కేర్ చేసేది. ఓకే. చదువు కూడా ఎక్కువ శాతం నేను హాస్టల్లో ఉండటం, చెల్లెళ్ళు కూడా హాస్టల్లో ఉండటం వల్ల ఆ గ్యాప్ తక్కువే. ఓకే. బయటికి వెళ్ళాలి, ఆ ప్రోటోకాల్ హడావుడి చూపించాలనేది ఫస్ట్ నుంచి లేదు. లాస్ట్ 42 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఆ ప్రోటోకాల్ ఇబ్బంది కానీ బయటికి వెళ్తే వచ్చే ఇబ్బంది మనకు కలగల. సో చాలా అంటే మేము కూడా ఏంటంటే లో ప్రొఫైల్ ఉండడానికి ఇష్టపడతాం. ఓకే. సో లో ప్రొఫైల్లో అలవాటై ఉన్నాం కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది. సార్, ఫన్నీగా ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్లో మీరు రాజకీయాల్లోకి రాకముందు ఒక స్టూడెంట్కి కానీ ఏదైనా ఉన్నప్పుడు మా నాన్న మినిస్టర్ అని ఒక హోదా ఎక్కడైనా యూజ్ చేశారా? మా నాన్న మినిస్టర్ అయితే ఏంటి ఇప్పుడు అన్నట్టు? ఎప్పుడూ లేదు. ఆయన పేరు కానీ నేను పలానా అతను కొడుకని కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే బయటకు. ఈ రోజులో చిన్న కానిస్టేబుల్ వాళ్ళే మా నాన్న కానిస్టేబుల్ అయితే ఏంది ఇప్పుడు అన్న పొజిషన్లో. అదే చెప్తున్నా నీకు. అదేదో ఈ రోజు వచ్చి పోయిన 1 year క్రితం మినిస్టర్ అవడం అట్లా కాదు కదా. అవును. నేను పుట్టినప్పటి నుంచి ఆయన రాజకీయంలో క్రియాశీలకంగా ఉన్నారు. అవును. ఏ రోజు కూడా నేను తుమ్మల నాగేశ్వరరావు అబ్బాయినని నేనే కాదు, మా కుటుంబ సభ్యులందరూ కూడా, ఓకే. మా పెద్దనాన్న పిల్లలు కానీ, మా బాబాయ్ పిల్లలు కానీ, మా అత్తయ్య పిల్లలు కానీ అందరం కూడా ఆ లో ప్రొఫైల్లో ఉండే విధంగానే తుమ్మల గారు ట్యూన్ చేసేసారు మనం. ఓకే. సో వీఆర్ హ్యాపీ. సో ఎక్కడ కానీ మా నాన్న మినిస్టర్ అని చెప్పిన అవకాశం మీకు రాలే? అవకాశం కాదు, అవసరం కూడా తీసుకోలేదు. ఓకే. నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా బిజినెస్ సర్కిల్లో కానీ చాలా తక్కువ మందికే తెలిసేది. చాలా అంతమంది వరకు నేను పలానా తుమ్మల నాగేశ్వరరావు కొడుకుని అనేది చాలా తక్కువ మందికే తెలుసు. ఇబ్బందిగా వాళ్ళతోటి ఉండేది. అదే మంచిది అనేది నేను నా తోటి రాజకీయ నాయకుల పిల్లలకి నేను ఇచ్చే సజెషన్ అది. మీ ఇంట్లో మీరు ఏ తప్పు చేసినా కానీ కవర్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరు ఇంట్లో? మమ్మీయా, డాడీయా? 99% తప్పు జరిగేది కాదు ఇక్కడ. ఓకే. తప్పు జరిగినప్పుడు కంపల్సరీ కవర్ కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు. తప్పును తప్పు కింద ఎత్తి చూపించేవాళ్ళు, తగ్గ పనిష్మెంట్ ఉండేది ఎవరికైనా. అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందా సార్ మీకు తెలిసి తెలియకుండా? నేను అనవసరం తప్పు చేశా, నాన్న వస్తే ఏమని అంటాడేమో అన్న? 2-3 సందర్భాలు ఉంటాయి కదా ప్రతి చైల్డ్హుడ్ లో మనకు తెలియకుండా ఫ్రెండ్స్ స్వీట్ మెమరీస్. కానీ స్వీట్ కాదు, అవి కొంచెం మనకి ఇబ్బంది పెట్టే యాక్సిడెంట్ దాకా వెళ్ళింది. ఓహో. ఈ చిన్న వయసులో వెహికల్స్ తోలటం, దానివల్ల వచ్చే ప్రమాదాలు జరిగి కొంచెం యాక్సిడెంట్ అవ్వటం
అటువంటి అలాంటి టైంలో నాన్నగారు వచ్చి ఏమన్నా బెల్ట్ తీసుకుంటే అంటే- ఎందుకంటే స్ట్రిక్ట్ క్రమశిక్షణలో చాలా స్ట్రిక్ట్ ఎవరు అంటే అంటున్నా, ఆయన చూపుతోనే మాట్లాడతారు ఎక్కువ. ఓకే అలాంటిది నాకు జరిగిన యాక్సిడెంట్ లో పెద్దగా అయ్యేసరికి ఇక ఆయన అటువంటి యాక్షన్ ఏం తీసుకోలేకపోయారు. ఓహో ఆల్రెడీ దెబ్బతిన దెబ్బ తగిలింది కదా ఆల్రెడీ వీడికి, ఇప్పుడు మనం మాట్లాడటం ఎందుకు, ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వదిలేశారు. అదొకటే, పెద్ద వేరే సందర్భం కానీ వేరే తప్పులు చేసే పరిస్థితి రాలా. లాస్ట్గా ఫ్యామిలీ అందరు కలిసి తుమ్మల గారితో సహా కలిసి లాస్ట్గా మీరు చూసిన మూవీ ఏంటి? నాకు అసలు గుర్తు కూడా లేదు, మేము వెళ్ళలేదు ఇప్పుడు మూవీస్. అంతే తమ్మల గారు మూవీస్ అనేది నాకు తెలిసి రాలా. ఒకటి ఏంటంటే ఇది మన బాహుబలి చూసినట్టు గుర్తు. ఓకే, అంటే ఫ్యామిలీ అందరూ సార్ ఒక్కడే వెళ్ళారు. సార్ ఒక్కళ్ళు ఎప్పుడు వెళ్ళరు. ఓకే. అది మన పిల్లల బలవంతంతో వెళ్ళటమే తప్ప మేము ఆయనతో అయితే సినిమా చూడలేదు. సో తుమ్మల గారితో కలిసి మనవాళ్ళు వచ్చాక ఒక మూవీ చూశారు, అది బాహుబలి. ఓకే ఓకే. సో చైల్డ్ లైఫ్ చాలా స్ట్రిక్ట్గా ఒక మిలిటరీ వేలో పోయిందంటారా? అంటే మిలిటరీ అనేది ఏంటంటే ఎక్కడా కూడా తప్పు జరగకూడదు, Yes. మన వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు, మనల్ని ఎవరు కామెంట్ చేయొద్దు అనేది మెయిన్ ఫోకస్. ఎస్ అవును. దట్ ఈస్ ఎజెండా. మనం అవకాశం ఉంటే సాయం చేయండి, అంతే తప్ప ఎక్కడన్నా రాంగ్ కామెంట్ రావడం కానీ అలాంటిది సహించను అనేది ఆయన ఫస్ట్ నుంచి పెట్టిన గైడ్ లైన్. ఆ గైడ్ లైన్ అందరూ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ అంటే విత్ ఇన్ ఇమీడియట్ ఫ్యామిలీ కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న ఆయనకున్నటువంటి రాజకీయ మిత్రులు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ ఎక్కడ కూడా మీరు చూడండి 42 yearsలో పలానా తుమ్మల గారి మనిషి ఈ తప్పు చేశాడు అనేది ఎక్కడ రాలేదు. తుమ్మల గారి ఈస్ ది క్రెడిబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ తుమ్మల. తుమ్మల ఫ్యామిలీ నుంచి తుమ్మల వాళ్ళ అబ్బాయి ఇలా చేశాడు, తుమ్మల ఫ్యామిలీలో ఇలా జరిగిందని కూడా ఒక రీమార్క్ కూడా రాలేదు. ప్లస్ సార్ మీద కూడా ఇంతవరకు ఒక రీమార్క్ రాలేదు. రాదు కూడా. అదే ఇప్పుడు ఫ్యామిలీ పర్పస్ వస్తే ఎలక్షన్స్ టైంలో తుమ్మల గారి రిజల్ట్ వచ్చే రోజు ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? నార్మల్ యూజువల్గా ఏంటంటే తుమ్మల గారితో కొంత అందరూ రిజర్వ్గానే ఉంటారు. ఓకే. ఇక ఆ రోజు ఉన్న పాజిటివ్ డెసిషన్ ఉన్నా నెగిటివ్ డెసిషన్ ఉన్నా, పాజిటివ్ డెసిషన్ ఉంటే పబ్లిక్ ఎక్కువ వచ్చేస్తారు, నెగిటివ్ డెసిషన్ ఉన్నప్పుడు పబ్లిక్ రారు కాబట్టి ఆయన ఒక్కడే కొంచెం లోన్లీగా ఉంటారు. ఇక ఆ టైంలో మేము జస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాం తప్ప డిస్కషన్స్ అది అట్లా జరిగింది పోస్ట్ మార్టం అనాలిసిస్ చెయ్యం. అంటే ఆయన కూడా ఇష్టం ఉండేది కాదు. ఆ ఇరిటేషన్ ఏమన్నా ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు చూపెట్టుకున్నారు? ఉండదు. ఎందుకంటే Okay. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అప్పటికప్పుడు వేరే వాళ్ళ మీద అది అక్కడ చూపిస్తారు తప్ప ఆ కోపం తీసుకొచ్చి ఇక్కడ చూపించడం అలాంటివి తక్కువే. ఓకే. కొన్నిసార్లు జరుగుతుంటారు కానీ అది పెద్ద పట్టించుకోవాల్సింది. సో సార్ మీ విషయానికి వస్తే తుమ్మల యుగేందర్ గారు రాజకీయంలోకి రావాలి, రాజకీయంలోకి వస్తే మంచిది అని చెప్పి మీకు ఏ పాయింట్లో అనిపించింది, మీ కీ పాయింట్? అంటే నేను 84-85 నుంచి నాకు కొంచెం ఊహ తెలుసు. 85 ఎలక్షన్ నాకు బాగా గుర్తు. ఓకే. అంటే ఎందుకు సార్ అదే దాన్ని గుర్తుండడం కోసం? అంటే అప్పుడు మనకి ఊహ రావటం Okay. కానీ ఎలక్షన్స్ జరగటం కానీ ఆ ఎలక్షన్స్లో మనం కూడా కూర్చొని అందరికీ సైకిల్ గుర్తుకేయండి అని చెప్పి ఆ రోజుల్లో చిన్నతనంలో చెప్పడంలో ఆ 85లో పడిన ఇంపాక్ట్, దాని తర్వాత ఆయన నాన్నగారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలకి ప్రజల నుంచి వచ్చిన మద్దతు. ఓకే. మేమేముంటుంది ఒక సామాన్య రైతు కుటుంబం, అవును. అదే రైతు కుటుంబం నుంచి తుమ్మల గారు ప్రిన్సిపల్గా వచ్చారు. ఎస్. ఎక్కడ కూడా నాకు అవకాశం ఉన్న కాడికి రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి చేయాలి. అట్లనే ఖమ్మం జిల్లాలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా తుమ్మల గారి శిలాఫలకం ఉంటుంది. ఎస్. ఎనీ స్ట్రక్చర్ మీరు తీసుకోండి, అవును బిల్డింగ్ సార్. కానివ్వండి, ఇరిగేషన్ కెనాల్ కానివ్వండి, ఏదైనా అంత డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి తుమ్మల గారికి అంత పబ్లిక్ అంత ఓన్ చేసుకున్నారు. తప్పకుండా మనకి అదే లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటే బాగుంటుంది అనే ఇంటెన్షన్తోనే మనకి 1985 అను కానీ 94 నుంచి నాకు కొంచెం ఓకే. బలీయంగా ఉండింది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ లెగసీ కంటిన్యూ చేయాలి, ఆయనంత పేరు కాకపోయినా ఆయనకి చెడ్డ పేరు తేకుండా ఇంకా మంచి పేరు తీసుకురావడానికి ఏం చేయాలి అనే దాని మీదే నా ఫోకస్ ఉండింది ఆ రోజు నుంచి. అంటే మీరు ఇప్పుడు మీకు ఫోకస్ వచ్చిన నుంచి కాకుండా నేను కూడా రాజకీయాల్లోకి వస్తా అని తుమ్మల గారికి చెప్పినప్పుడు రియాక్షన్ ఎలా ఉంది? ఆయన ఫస్ట్ నుంచి కూడా నన్ను రాజకీయాల్లో రావద్దనే, ఈ రోజుకి ఈ క్షణానికి కూడా నేను ఆయన రాజకీయాల్లో రావడం ఆయనకి ఇష్టం లేదు. ఓహో. ఆ. ఆయన ఏంటంటే పొలిటికల్ వారసత్వాన్ని కరెక్ట్ కాదు, ఓకే. పబ్లిక్లో మీకంటూ ఒక ఇమేజ్ ఉండి మీకంటూ ఉంటే ప్రజలే అవకాశం ఇస్తారు. తుమ్మల కొడుకు అంటే నేను ఒకసారి చూడొచ్చాము, అయినా తుమ్మల కొడుకు అని చెప్పుకొని రావడం కూడా నాకు ఇష్టం లేదు అన్నారు. కాబట్టి నేను ఇంకా నాది 10-15 years నాది నేను మిస్ అయ్యాను అనుకుంటున్నా పొలిటికల్ కెరియర్. 100%. ఓన్లీ బికాస్ ఆన్ రెస్పెక్ట్ ఆఫ్ తుమ్మల గారు. Okay. ఆయనకి ఇష్టం లేదు, మనం ఎందుకు, ఆయన అగ్రెసివ్గా ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఇద్దరం వచ్చి చేయాల్సినంత అవసరం కూడా లేదు కదా దీంట్లో అని చెప్పేసి ఉద్దేశంతో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూనే ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ రాకుండానే
18 ఎలక్షన్స్ వరకు మీరు చూసుంటారు. ఎక్కడ కూడా నా ప్రెసెన్స్ చాలా తక్కువ తక్కువ. ఉండేది. ఇది కూడా ఈ మాత్రం కూడా కనపడేది కాదు. అవును. కానీ ఎప్పుడైతే ఆయన 2018లో ఓడిపోయారో ఆ రోజు నేను బాధపడ్డాను. అంటే అర్థమైపోయింది, ఆ రోజు ఎలక్షన్ వచ్చే ముందే అర్థమైపోయింది, పబ్లిక్ డెవలప్మెంట్తో పాటు ఒక కనెక్ట్ కోరుకుంటున్నారు. Yes. ఆ కనెక్ట్ మన దగ్గర మిస్ అవుతుంది. పెద్ద ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకునే స్వతంత్రం తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళకు ఉండే చిన్న చిన్న ఇబ్బందులు ఇంపార్టెంట్. అవును. వాళ్ళ కుటుంబం ముందు ఒక స్కూల్ సీట్ కానివ్వండి, హాస్పిటల్లో ఏమైనా హెల్ప్ కానివ్వండి, లేకపోతే ఉద్యోగం కానివ్వండి, లేకపోతే వాళ్ళు తిరుపతి వెళ్ళాలి అనే దానికి ఏదో ఒకటి ఉంటుంది Yes. ఫ్యామిలీలో ఒక రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ తోటి అతను వచ్చినప్పుడు అది ఫుల్ఫిల్ కాలేదనుకోండి, అతను ఎంబ్రాస్ అవుతాడు ఫ్యామిలీ ముందు. Yes. అవును. మా ఫాలోవర్ అది జరగకూడదు, దానికి ఒక ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే 2018 నుంచి ఓడిపోయాక కూడా చాలా అగ్రెసివ్గా తిరగడం మొదలుపెట్టాం. ఓకే. దాని ఇంపాక్ట్ ఒక సోషల్ మీడియాలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసి అవును. ఏదైనా ఇబ్బంది ఉంటే అవుతుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం చేసి దాని నుంచి వచ్చే పాజిటివ్ దాంతోనే మొన్న ఎలక్షన్స్లో ఎప్పుడు రాని మెజార్టీ, అవును. Yes. చరిత్రలో రాని మెజార్టీ, తుమ్మల గారి 11 ఎలక్షన్స్లో ఫస్ట్ టైం అంత మెజార్టీ వచ్చింది. ఇప్పుడు మీరన్నట్టు కూడా సార్, ఇంటి ముందు ఒక డాంబర్ రోడ్ వేసిన, వాళ్ళ ఇంటికి సోలార్ సిస్టమ్ పెట్టిన, ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక చిన్న అపాయింట్మెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే 100% ఫెయిల్యూరే. మనం ఏం చేసామనేది అస్సలు చూడరు. అదే అంటున్నాం, ఇంత ముందు ఎట్లా ఉండేదంటే మా జిల్లాకి ఏం చేశారని అడిగేవారు. అవును. ఇప్పుడు అది మా మండలానికి ఏం చేశారనేది వచ్చింది, తర్వాత మా ఊరికి ఏం చేశారనేది వచ్చింది, తర్వాత మా బజార్కి ఏం చేశారనేది వచ్చింది, yes, తర్వాత మాకేం చేశారని వచ్చింది, ఇప్పుడు నాకేం చేశారనేది. 100%. కానీ తప్పదు, వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది పబ్లిక్స్ రిక్వైర్మెంట్స్. ఎస్, వాళ్ళకు ఉండే చిన్న చిన్న ఇబ్బందుల్లో మనం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు అనేది నా ఫీలింగ్. ఎస్, 100%. మనకు సాయశక్తుల భగవంతుడు అవకాశం ఇచ్చిన కాడికి చేయటమే. ఇప్పుడు ఈరోజు కూడా మీరు ఆఫీస్లో చూసుంటారు, కనీసం ఒక 700 మంది వచ్చి నా స్థాయిలో నాకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకు ఒక నమ్మకం అనమాట, ఎస్, అవును. ఛాన్స్ ఉంది అన్న చేసి పెడతాడు అనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి అది ఇంకా పెరగాలి, ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే వర్క్ చేస్తున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో వీల్ షో దట్ చేంజ్ అవచ్చు. ఇప్పుడు మీరన్నట్టు పాలేరు నియోజకవర్గం సార్ ఎంతో అభివృద్ధి చేశారు. పాలేరులో ఎక్కడ లేని అభివృద్ధి జరిగింది అంటే అది తుమ్మల గారి వల్లే. అట్లాంటిది జనాలు ఎలక్షన్స్లలో రిజల్ట్ అనేది నెగిటివ్ ఇచ్చారు. ఆ టైంలో అసలు పాలేరు ప్రజల మీద మీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు నేను అదే చెప్తాను, ఇప్పుడు కూడా నా పాత్ర ఎలక్షన్స్ అప్పుడు వచ్చి కొంచెం కోఆర్డినేషన్ చేసేవాడిని. 2018 బీఆర్ఎస్లో ఉండి పోటీ చేస్తున్నప్పుడు ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన 15-20 డేస్ ముందే అర్థమవుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఎందుకు వచ్చింది నెగిటివ్ ఇంపాక్ట్ అని అనాలిసిస్ చేస్తే వాళ్ళు కోరుకున్న ఒక ఇంపాక్ట్ టచ్ లేదు, మిస్ అయింది తుమ్మల గారి దగ్గర. మీరు అన్నట్టు వాళ్ళ ఊరికి రోడ్లు వేసాం, వాళ్ళ ఊరికి నీళ్ళు ఇచ్చాం, వాళ్ళ ఊరికి కరెంట్ వచ్చింది, వాళ్ళ ఊరికి బస్సు వచ్చింది, అన్నీ జరిగినాయి తప్ప వాళ్ళ ఇంట్లో జరిగిన శుభకార్యాలకి తుమ్మల గారు రాలేదు అనేది వాళ్ళకి బాగా, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడైనా తుమ్మల గారి తరపున ఎవరు రాలేదు అనే ఫీలింగ్ వాళ్ళలో బాగుండింది. మాట్లాడుకోలేకపోయాం, తుమ్మల గారితో కలవలేకపోయాం. తుమ్మల గారు ఏంటంటే బై ఎలక్షన్లో పోటీ చేసి 2.5 years ఉండింది టర్మ్, ప్లస్ ఎలక్షన్స్ కూడా ముందుకు వచ్చినాయి 6 months. ఒక నియోజకవర్గం ఆల్మోస్ట్ ఒక 30 monthsలోనే రూపాంతరం మారిపోయింది, దాని రూపాలే మారిపోయినాయి. అంత కష్టపడి పని చేయాలంటే దానికి వాళ్ళు కోరుకునేటువంటి సమయం ఇవ్వలేకపోయారు తుమ్మల గారు. నేను డెవలప్మెంట్ చేస్తాను, ఆఖరి 6-7 నెలల్లో వాళ్ళతో ఇంటరాక్షన్ అవుదాం అనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు అని ఓన్లీ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ మీద ఉన్నారు. ప్లస్ మేము రాజకీయంగా రావడం కూడా ఆయనకి ఇష్టం లేకుండా. ఓకే, అంటే తుమ్మల గారు కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికో వారసత్వాన్ని ప్రమోట్ చేసుకోవడానికో బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇది చేస్తున్నారు అనేది ఒక వస్తుందన్న భావంతో మీరు అసలు వెళ్ళడానికి వీల్లేదు, రావడానికి వీల్లేదని కాన్స్టిట్యున్సీ కూడా వద్దనేవారు. అవును, అదే మనం అక్కడ ఉండుంటే పరిస్థితి వేరే ఉండేదేమో. సో అదంతా ఒక లెసన్స్ అనమాట మనకి. ఒక కష్టం నుంచి ఒకటి నేర్చుకుంటా ఉంటాం కదా. సో అది ఇబ్బంది, బాధ అనిపించింది ఓడిపోయినప్పుడు. ఎందుకంటే తుమ్మల గారు ఎప్పుడు గెలిచినా కూడా 90% టైమ్స్ ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉండింది. అవును, 2018లో ఒకసారే ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉంటూ ఆయన ఓడిపోవడం జరిగింది. అవును. నాకేమనిపించేది అంటే ఆయన ఆ టైంలో అధికారంలో ఉండుంటే, మంత్రిగానో లేదా అధికార పార్టీలో ఉండుంటే పాలేరు కాన్స్టిట్యున్సీ ఇంకో ముందుకెళ్ళేది. ఈ పార్టీకి 3-4 ఇండస్ట్రీలు వచ్చాయనేది నేను పర్సనల్గా నాకున్న నమ్మకం. ఆ 18 నుంచి 23
టైంలో తుమ్మల గారు క్రియాశీలకంగా గెలిచి ఉంటే ఆ ప్రాంతం ఇంకా వేరే విధంగా ఉండేదని నేను పర్సనల్గా నమ్ము. సార్ ఇంకోటి, ఇప్పటికి కూడా స్టిల్ నౌ ప్రజలలో తుమ్మల గారు వ్యక్తిగత సహాయం అంటే దగ్గరకు కూడా రానియరు, డెవలప్మెంట్ గురించి అయితేనే మాట్లాడతారు అని చెప్పి ఈ రోజు కూడా జనాల్లో ఒక అపోహను నడుస్తుంది. దానికి మీరేమంటారు? నేను చూసా కదా, 2004 వరకు వ్యక్తిగతంగా ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకునేవాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే ఆయన ఉన్నటువంటి స్టేచర్ కానీ పెద్దరికం చూస్తే ఆయన దగ్గరకు వచ్చి కూడా చెప్పాల్సిన పని చెప్పకుండా ఊగిన కనపడటానికి వచ్చాను అని చెప్పేవాళ్ళు చాలా మంది తెలుసు. ఈరోజు కూడా నాకు. ఎస్. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. కొన్ని వందల మందికి ఎవరు ఫోన్ చేసినా, ఇప్పుడు మీరు ఫోన్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్లో ఆయన రెస్ట్లో ఉన్నా కూడా లెగిసి వచ్చి మీ మిస్డ్ కాల్ చూసుకొని ఫోన్ చేసి ఏంటమ్మా ఫోన్ చేశారు, ఓకే, ఎవరు, ఏం కావాలి అని అంటారు. అంతకుముందు వేరు 2004 వరకు. 2004 నుంచి 20 ఏళ్లలో మేము చూస్తున్న తుమ్మల గారు వేరు. ఎస్, అవును. అండ్ ఎస్పెషల్లీ ఈ 6-7 yearsలో మేము చూస్తున్న తుమ్మల గారు కంప్లీట్లీ డిఫరెంట్. ఎస్ సార్. ఇంకోటి, సారీ టు సే, అడగొచ్చా తెలియదు, తుమ్మల గారి ఆఫీస్ కాడికి వెళ్తే అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పి చాలా మంది ప్రజలు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి అది కరెక్ట్ కాదే అనిపిస్తుంది. అంటే కానీ ఇప్పుడు నేను వారానికి 2 రోజులు వస్తున్నాను. ఎస్, అవును. ఫ్రైడే సాటర్డేనో ఏదో ఒక 2 రోజులు పెట్టుకొని వస్తాను. వచ్చే ముందు అందరికి ఇంటిమేట్ చేసి వస్తాం. ఎస్. మీరు నమ్మరు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి వస్తే ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు. ఎందుకు వస్తున్నారు అంటారు? నేనేంటి, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ సన్ ఆఫ్ తుమ్మల. బట్ ఎస్, తుమ్మల గారికి ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి పదవిలోనో లేకపోతే ఆయనకు ఉన్నటువంటి వయసు రీత్యా కానీ ఎక్కువ మందిని కలవలేకపోవచ్చు. అవును. ఆ గ్యాప్ రాకూడదు అని మనం ఉండి ఈ లాస్ట్ 1 year మీరు అన్నారు కదా స్టాటిస్టిక్స్, ఇంచుమించు ఒక 2000 పైచీలకు మందికి హాస్పిటల్స్లో మేము హెల్ప్ చేసాం మా ఆఫీస్ నుంచి. ఓకే. ఎంతోమందికి కనీసం ఒక 300-400 మంది పైకి ఉద్యోగాలు వచ్చినాయి. ఓకే, రైట్. కొన్ని వందల దరఖాస్తులు వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్లు కానీ హౌసింగ్ దాంట్లో కానీ ఎక్కడ సాయం కావాలి అనేది ఎగ్జిక్యూట్ అని ఆ డేటా అంతా మా దగ్గర ఉంది. ఎవరు వచ్చారు, ఎవరు పని చేసామనేది కూడా మేము పెట్టుకున్నాం డేటా. అక్కడికి వెళ్తే ఎక్కువ, ఇక్కడికి వస్తే తక్కువ అనేది లేదు. తుమ్మల గారు వచ్చినప్పుడు తుమ్మల గారి స్థాయిలో జరిగే మీటింగ్స్లో కానీ కలెక్టర్స్లో కానీ వినతుల స్వీకరణలో కానీ అప్పటికప్పుడే డెసిషన్ తీసుకొని అప్పటికప్పుడే వాటి మీద ప్రాంప్ట్ యాక్షన్ ఉంటుంది. ఈ లాస్ట్ 1 yearలో సుమారు 14,000 పైన సీఎం రిలీఫ్ ఫండ్స్ అప్రూవల్స్ వచ్చినాయి. అవును. అవన్నీ ఎవరూ లేకుండా జరుగుతున్నాయా అనేది మీరు క్వశ్చన్ చేస్తారు. మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మనం ఇక్కడ ఖమ్మం ఆఫీస్లోనే కూర్చొని అన్నీ చేయలేం కదా. ఎస్ సార్, అవును. కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని మన లేకపోయినా కూడా పనులు జరుగుతూ ఉంటాయి. డెడికేటెడ్ టీం ఉన్నారు, తప్పకుండా అలాంటి ల్యాప్సెస్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా వాటిని కూడా రెక్టిఫై చేస్తాం. సో సార్, నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్స్, ఇప్పుడు కాదు ఇంకా 4 years తర్వాతకి రాబోతున్న ఎలక్షన్స్లో టీడీపీ మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టబోతుంది అని అంటే మీరేమంటారు? అంటే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకు ఉన్న వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మనకి నా స్థాయిలో చెప్పే ఆన్సర్ కూడా కాదు అది. జరిగేది జరుగుద్ది. అంటే మీకున్న చనువు ఆ నాయకుడితో ఇప్పటివరకైతే అటువంటి డైరెక్షన్ అయితే ఏం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్. కొంతమంది కొన్ని చోట్ల ప్రయత్నాలు చేసుకుంటూ ప్రజాస్వామ్యంలో తప్పదు కదా, అందరూ వాళ్ళు మనం కాదనలేము. ఓకే. తుమ్మల యుగేందర్ గారు విస్తృతంగా పర్యటించడానికి కారణం రాబోయే ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, ఇదంతా ఒక ప్లానింగ్. 100% కదా. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను పోయిన ఎలక్షన్స్లోనే నేను ఎంపీ కాంటెస్ట్ చేస్తానని అడిగాను. దట్ ఈస్ నేను దాచిపెట్టుకొని చేస్తుంది కాదు, ఇది పబ్లిక్ ముందు వచ్చా. నేను ఐ వాంట్ టు కాంటెస్ట్ యాజ్ ఎంపీ ఖమ్మం అని చెప్పి అడిగాను. కారణాల వల్ల రాలేదు. రాకపోయినంత మాత్రం నిరుత్సాహపడలేదు. అంతకుముందు కంటే ఎక్కువ రెట్టింపుతో కసితో పనిచేస్తున్నాను. నేను నమ్ముకున్నది ఒకటే, తుమ్మల గారు ఒక లెగసీ క్రియేట్ చేశారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో మాకంటూ 40,000-50,000 మంది నాన్నగారు అభిమానులు ఉన్నారు, పార్టీ అభిమానులు ఉన్నారు. వాళ్ళందరికీ కావాల్సినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని నేను హ్యాండిల్ చేయగలిగి నా ప్రెజెన్స్ క్రియేట్ చేసుకొని కష్టంలో హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోరు అనేది నేను నమ్ముతాను. అవును, 100%. నేను దాన్నే బిలీవ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ డైలీ ఒక 600-800 ఫోన్ కాల్స్ వస్తాయి నాకు. అవును, డిఫరెంట్ ఇష్యూస్ మీద. అందరూ అంటారు పిఎని పెట్టుకొని చేసుకోవచ్చు కదా. కాదు, చేసిన అతనికి నాతో మాట్లాడితేనే విల్ బి
సాటిస్ఫైడ్. అందుకే నేనే ఇస్తాను, నాకు పిఏ కూడా అవసరం లేదని చెప్పేసి చాలా సింపుల్ లైఫ్ తోటి హ్యాపీగా ఉంటాను అన్నమాట. తుమ్మల యోగేందర్ గారు రాబోయే ఎలక్షన్స్లో ఎంపీగా ట్రై చేస్తున్నారా, ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నారు? ఇప్పుడు నేను మీకు ఎంపీగానే నా ఇంట్రెస్ట్ ఉండింది. 2009 నుంచి కూడా అవకాశాలు వచ్చి రాకపోవటం, నాన్నగారికి ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల దాన్ని నేను సీరియస్గా ప్రివ్యూ చేయకపోవటం వల్ల కొంచెం చేయలేకపోయాం. ఇప్పుడు సీరియస్గా ఇంటూ పొలిటికల్ లైఫ్, ఇంటూ పబ్లిక్ లైఫ్ అనేది స్టేట్మెంట్ ఇచ్చేసాం. ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజున్న అవసరాలు, పార్టీకి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ బట్టి మనం నడవడుకుంటుంది. నేను అక్కడే చేస్తాను, నేను ఇక్కడే చేస్తానని చెప్పడానికి ఉండదు. వెయిట్ అండ్ సీ. అది అదృష్టం కూడా కలిసి రావాలన్నిటికీ. తప్పకుండా మనం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తే వీ కెన్ డూ వండర్స్ అనేది నమ్మి, కాబట్టి అగ్రెసివ్ ఉంటుంది. సార్, మీరు అన్నట్టు లెగసీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. రీసెంట్గా పోయిన ఎలక్షన్స్లలో ప్రచారంలో మన తుమ్మల గారు ఇదే నా లాస్ట్ ఎలక్షన్స్, నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో పాల్గొనని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు కోరుకుండి మనం ఉన్న రాజకీయ పార్టీ ఆదేశిస్తే తప్పదు. ఓకే. ఆయన అట్లా 2018లోనే అనుకున్నారు. ఓకే. చేసి గోదావరి నీళ్ళని తీసుకురావాలి ఖమ్మం జిల్లా 10 కాన్స్టిట్యున్సీలకి 10 లక్షల ఎకరాలు పండాలి అనే ఒకే ఒకదాని మీదే బీఆర్ఎస్ పార్టీలో చేరటం కానీ, ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయటం కానీ, ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని కష్టం పనిచేశారు. అవును. బ్యాడ్ లక్ అప్పుడు ఓడిపోవటం జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసినాయి. దాన్ని మళ్ళీ కంప్లీట్ చేసేదానికో ఆయన మొన్న గెలిచిన తర్వాత పోయిన ఆగస్టు 15కి నీళ్లు మనం పంపులు అన్నీ ఆన్ చేసుకోవడం జరిగింది. 100 daysలో 3 పంపులు ఆన్ చేసి వాటర్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడు సాగర్ రాకపోయినా కూడా, కృష్ణా జలాలు రాకపోయినా కూడా గోదావరి తోటి మనం వైరా వరకు నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది. అవును. అక్కడికి వస్తే చాలు, ఒక 1.5 to 2 lakh acres స్టెబిలైజ్ అవుద్ది. ఇప్పుడు బేతుపల్లి ట్రంక్ సత్తుపల్లి కెనాల్ అయితే అక్కడ ఒక 2 లక్షల ఎకరాలు, పాలేరు కెనాల్ అయిందనుకోండి అక్కడ ఒక 2 లక్షల ఎకరాలు, మొత్తం సో ఒక 6-7 లక్షల ఎకరాలు మనకు కనపడుతుంది కళ్ళ ముందు. తక్కువ ఖర్చుతో చేసుకుని దాని మీద ఫోకస్తో ఉన్నారు ఆయన. అది అయిపోతే ఆయన మనసులో నేను సాధించాను, నేను అనుకున్న కోరిక అని ఆగుతారేమో. ఆగే అవకాశం ప్రజలు ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. నేను మళ్ళీ ఒకసారి ఆయన పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ నాన్నగారు కూడా పోటీ చేసి మీరు కూడా పోటీ చేయాల్సి వస్తే ఏ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుంటారు? అన్ని అవకాశాలు రావు జాతీయ పార్టీలో. అది మన జిల్లాలో ఒకటే ఫ్యామిలీకి ఉన్న 3 జనరల్ సీట్స్లో ఇచ్చే అవకాశం తక్కువ, కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఆగాల్సి వస్తుంది. మీరు ఆగాల్సి వస్తుంది, మళ్ళీ ఒక వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి వస్తుంది. తప్పలేదు, ప్రిపేర్డ్ అయి ఉంటాం కాబట్టి, ఆపర్చునిటీ వచ్చినప్పుడే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నా కాబట్టి ఎనీ ఆపర్చునిటీ తీసుకోవడానికి, వెయిట్ చేయడానికి కూడా ఓపిక ఉంది, నాకు ఇబ్బంది లేదు. సో ఇంకోటి సార్, ఖమ్మం ప్రజల్లో చాలా వరకు ఒక మేజర్గా ఒక డౌట్ అనేది ఇప్పటికి రన్నింగ్ అవుతుంది. ఏంటంటే అది ఫ్యూచర్లో టీడీపీ పార్టీ తిరిగి తెలంగాణకు వస్తే తుమ్మల గారు యాస్టేజ్గా మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తారు అని చెప్పి చాలామంది టీడీపీ శ్రేణులు, సార్ అభిమానులు చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి తుమ్మల గారు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో వాళ్ళు ఇప్పుడు కాదు, అది బీఆర్ఎస్లో సార్ని పట్టించుకోవట్లేదు అన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పే మాట, సార్ మా దగ్గరికి వచ్చేయాలి తెలంగాణలో తెలుగుదేశం అనేది వాళ్ళకున్న కోరిక. అది ఇప్పుడున్న పరిస్థితులు సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. టీడీపీకి వస్తే సీఎం హోదా సార్ది ఒక రెక్కర చెప్పాలంటే తెలంగాణలో. ఇప్పుడు 22 ఏళ్ళు మంత్రిగా చేసిన చరిత్ర నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేదు. అవును, ఆయన ఒక్కడికే ఉంది. అటువంటి సీనియారిటీ ఉన్న లీడరు ఆ పొజిషన్ రావాలని ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరూ కోరుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా మనం చూసుకొని అడుగేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఆయన హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ లేని గుర్తింపు ఇచ్చింది ఈ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో వద్దనుకున్న అతన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ తీసుకొని రాహుల్ గాంధీ గారు ఢిల్లీకి ఆహ్వానించి ఖమ్మం నుంచి పోటీ చేయించి మంత్రి పదవి ఇచ్చి 7 కీలక శాఖలు ఇచ్చి, అవును, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, రైతాంగానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన పార్టీకి మనం వేరే ఆలోచన అయితే ఎవరికి లేదు. మా మనసులో అయితే అలాంటి ఆలోచన లేదు. ఫ్యూచర్లో ఇప్పుడు మీరన్నట్టు సార్ రెస్ట్ తీసుకున్నారు, రిటైర్మెంట్ తీసుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా, మీరు తిరిగి ఏ నియోజకవర్గానికి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆ రోజు పార్టీ ఏ డెసిషన్ తీసుకొని ఇక్కడ చేయండి అంటే చేసాం. ఇప్పుడు మొన్నటి వరకు మేము పాలేరు మీదే పోటీ చేసాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనం పాలేరు కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాం. ఎస్, అవును. కానీ ఖమ్మం పోటీ చేయాల్సి వచ్చింది. పార్టీ ఆదేశమే ఫైనల్గా ఉంటుంది దీంట్లో. నా ఇంట్రెస్ట్, నా పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉండవు. పార్టీకి ఏది అవసరం, పార్టీ ఏది నిర్దేశిస్తే అది చేయడానికి మనం రెడీగా ఉండేవాళ్ళే
పార్టీకి అసలైన కార్యకర్త అనేది నేను నమ్ముతా. దానికి ఎబైడ్ అయి ఉంటాం. సో ఇంకొకటి, ఒక ప్రెస్ మీట్లో మన బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే తుమ్మల గారు చాలా ఎమోషనల్ అయ్యి మీడియా ముందే ఏడ్చే పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి సందర్భాల్లో మీకు ఏమనిపించింది? అంటే తప్పకుండా ఇంట్లో ఎవరైనా బాధపడుతున్నారని మనకి బాధ ఉంటుంది కదా. హరీష్ రావు గారికి ఆ ప్రాజెక్ట్ యొక్క విశిష్టత, తుమ్మల గారికి దాని మీద ఉన్నటువంటి సిన్సియారిటీ, ఎంత డెడికేటెడ్గా ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాడు. అవును, ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా గుర్తు, ఆ రోజు దాని ఫస్ట్ రివ్యూ మీటింగ్ అవుతున్నప్పుడు, సీతారామ రివ్యూ మీటింగ్ అవుతున్నప్పుడు ఆయన డైరెక్ట్గా రివ్యూ మీటింగ్కి హాస్పిటల్ నుంచే వెళ్ళారు. ఓకే. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండి కూడా ఆ మీటింగ్ నేను వెళ్ళాలి అనే ఉద్దేశంతో హాస్పిటల్ అక్కడికి వెళ్ళి మీటింగ్ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ అడ్మిట్ అయ్యారు. ఓకే. అటువంటి అన్నీ తెలిసిన హరీష్ రావు గారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీ తెలిసిన ఆయన కూడా ఆ విధంగా మాట్లాడేసరికి క్లోజ్ పర్సన్స్ తెలిసిన వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడారేంటి, అంత విలువలు దిగజారిపోయినాయి అనేది ఎమోషనల్గా బాధ అనిపిస్తుంది. అది మీకైనా, నాకైనా, తుమ్మల గారికైనా. సో అది జరిగింది. అప్పుడు మనకు కూడా అరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు తెలిసి కూడా. ఇప్పుడు తెలియక మాట్లాడారు కొంతమంది ఉంటారు, లేకపోతే నిజంగా అక్కడ తప్పు ఉందనేది మాట్లాడారు అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మనం చేసింది ఏంటి, పంపులు ఆన్ చేయించడం కూడా వాళ్ళు దాన్ని పాజిటివ్ వేలో తీసుకోకపోవటం కరెక్ట్ కాదు. సార్ ఇంకోటి, బీఆర్ఎస్ నాయకులు చాలా కాన్ఫిడెన్స్గా ఈ గవర్నమెంట్ పడిపోతుంది, సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఎక్కువ రోజులు ఉండడు అని అంటారు. అది ఎందుకు ఇలా అనేది ఎక్కువ కాన్ఫిడెన్స్ వీళ్ళకి? వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అది జరిగింది అనే ఆశతో ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మేము అధికారంలోకి రావాలని కోరుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే అట్లేం లేదు. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. అవకాశం ఉన్న కాడికి నేను చూస్తున్నా కదా, నాకున్న రాజకీయ పరిజ్ఞానం మేర ఒక ముఖ్యమంత్రి 40,000 కోట్లు ఒకే సంవత్సరంలో రైతులకి రుణమాఫీ పరంగా కానీ, రైతు బంధు పరంగా కానీ ఇచ్చిన చరిత్ర మీరు చూస్తే ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో లేదు. దట్ ఈస్ ఫస్ట్ వన్ డన్ బై రేవంత్ రెడ్డి ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో డెఫినెట్గా మనం పబ్లిక్ అతనికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు భారతదేశం వ్యాప్తంగానే 70,000 కోట్లు 80,000 కోట్లు చేస్తే మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం. అవును. ఇది మనకు చిన్న రాష్ట్రం, అప్పుల కష్టాల్లో ఉన్న రాష్ట్రం కూడా 40,000 కోట్లు తీసుకొచ్చి రైతాంగానికి ఇవ్వడం అనేది ప్రతి రైతు గుర్తించాడు. కొంతమందికి రానికాడ అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల, కానీ దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. పాజిటివ్ యాటిట్యూడ్తో చేస్తున్నటువంటి గవర్నమెంట్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఓకే సార్, ఇంకొకటి ప్రజాపాలన ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు జరిగింది, సెకండ్ టైం మళ్ళీ జరిగింది. ఇది కాకుండా చాలా మెనీ టైమ్స్ అప్లికేషన్స్ అప్లై చేశారు. చాలామందికి కూడా శాంక్షన్ కాలేదు. చాలామంది ఇప్పుడు ప్రజాపాలన పెట్టినప్పుడు నిరసనలు వెళ్ళినాయి, ఎన్నిసార్లు అప్లై చేయాలి, మీరు ఎన్నిసార్లు అప్లై చేయాలి, ఇంకా ఎన్నిసార్లు తిప్పుకుంటారు అని చెప్పి ఒక వర్షన్లో మాట్లాడారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒకటి, బెనిఫిషరీస్ ఎవరైతే నిజంగా పేద స్థాయిలో ఉండి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, వాళ్ళని గుర్తించే ప్రక్రియ అవసరమైతే 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే ఎక్కడ అవకాశం ఉన్నా అది ఒక బెనిఫిషరీకి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ రాంగ్ బెనిఫిషరీకి వెళ్ళకూడదు అనేది గవర్నమెంట్ పెట్టుకున్న పాలసీ. ఇప్పుడు మీకు అన్నీ ఉండి మళ్ళీ మీరు ఇంకో ఇల్లు తీసుకుంటే అది చూసేవాళ్ళు కూడా దాన్ని హర్షించరు. అవును. ఆ తప్పు జరగకూడదనే గవర్నమెంట్ కొంచెం వీటి మీద ఫోకస్డ్గా ఉండి ఎక్కడా తప్పులు జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే 2-3 సార్లు చేపించారు. దాంతో కొన్ని చోట్ల అక్కడక్కడ కొంతమందికి బెనిఫిషరీస్, ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం కదా, కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ వేరే చోట ఇల్లు తీసుకొని ఉండు, అంతకుముందు గవర్నమెంట్ ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేస్తే అది గవర్నమెంట్కి భారం. మనం కూడా కొంచెం స్వచ్ఛందంగా ముందు పేదవాడికి ఇద్దాం, తర్వాత అవకాశం ఉన్నప్పుడు మనం తీసుకునేటట్టు ఉండాలనే ఆలోచనతో ఉంటే బాగుంటుందనేది నా సూచన. సార్ ఇప్పుడు సారు అగ్రికల్చర్ మినిస్టర్, ఇప్పుడు రైతు బంధు విషయానికి వస్తే చాలామంది రైతులకి కంటిన్యూగా గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమందికి అమౌంట్ అనేవి పడ్డాయి రైతు బంధు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా ఆ గవర్నమెంట్లో పడ్డ వాళ్ళు ఇప్పటికి కూడా కంటిన్యూ చేసుకోవచ్చా అప్లై చేయకుండా, లేదంటే ఫ్రెష్గా అప్లై చేయాలని చాలామంది రైతులకు డౌట్ ఉంది. అందరూ అప్లై చేయాలని చెప్తున్నాం మనం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 1,53 లక్షల ఎకరాలకి రైతు బంధు పడతా ఉంది. కానీ వాస్తవంగా శాటిలైట్ ఇమేజెస్లో చూస్తే 1,10, 1,15 లక్షల ఎకరాలే ఉంది. ఓకే. మిగతా 30-40 లక్షల ఎకరాలు ఎవరు తింటున్నారు అనేది ఒక డౌట్ అందరికీ. ఓకే. ఇప్పుడున్నటువంటి లేఅవుట్స్ అయిపోయినాయి, కొన్ని సిటీ డెవలప్స్ అయిపోయినాయి, అక్కడ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా డెవలప్ అయిపోయి లేఅవుట్స్ వచ్చేసినాయి, వ్యవసాయం జరగట్లా. అవును. సో గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి రైతు బంధు ఇవ్వాలి అనే దాని మీద ఉన్నాం. కాబట్టి తప్పకుండా
అంతకుముందు వచ్చిన వాళ్ళు వాస్తవంగా రైతాంగం అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది. అవును. నా పలానా సర్వే నెంబర్, నాది ఇన్ని ఎకరాలు, నా రెవెన్యూ రికార్డ్ ఇది అని చూపించుకుంటే వాళ్ళది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతే వాళ్ళకి వచ్చేస్తుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టాపిక్, ఒక గవర్నమెంట్ మీద ఒక ఇష్యూ వస్తుందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో టాపిక్ ప్రెస్ ముందుకు తీసుకొస్తారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ 14 నెలలు అవుతుంది. అట్లా డైవర్ట్ అయిపోతే, ఇష్యూస్ డైవర్ట్ అయిపోయితే చాలా జరిగాయి. దానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనైనా గుర్తుకొచ్చేది వర్గాలు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ సీనియర్ నాయకుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గం ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా వర్గాలు ఉన్నాయా? అంటే మనం వచ్చి కూడా 15-16 నెలలు అవుతుంది పార్టీలోకి. ఇప్పుడు అందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నారు. సెంట్రల్ హైకమాండ్ ఏదైతే మార్గనిర్దేశం చేస్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. అందరి ఉద్దేశం ఏంటంటే మనకు అవకాశం ప్రజలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా మన జిల్లాల్లో, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ అన్నింటినీ హ్యాండిల్ చేయాలి. రాబోయే కొద్ది రోజుల్లోనే లో హ్యాంగింగ్ ఏదైతే ఒక 50 కోట్లు ఖర్చు పెడితే ఒక 5-6 వేల ఎకరాలు పండే ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎస్, అలాంటివి ప్రాజెక్ట్స్ టేకప్ చేద్దాం. దాని తర్వాత తక్కువ డబ్బుతో ఎక్కువ విస్తీర్ణం వ్యవసాయం జరిగే ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయాలని ఒకళ్ళు, అగ్రికల్చర్ పరంగా, రోడ్స్ పరంగా ఒకళ్ళు, సివిల్ సప్లైస్, పవర్ సెక్టర్లో, అట్లా వాళ్ళకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఫోకస్ చేస్తారు. మీరు డెవలప్ గురించి మాట్లాడుతున్నారు, ఇంటర్నల్గా ఏమో అధికారం గురించి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. అదే అంటున్నా, జరిగేది ఉంటే ఈ 15 నెలలు ఇంత స్మూత్ జరగదు అంటున్నా. ఓకే, అందరూ పార్టీకి మంచి జరగాలని, తెలంగాణకు మంచి జరగాలని మోటివ్తో పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా చిన్న చిన్న ఎక్కడెక్కడ మనం ఉంటాయి, కానీ వాటిని పెద్దగా గవర్నమెంట్ ప్రభావితం చేసేవి కాదు. ఓకే సార్, ఇంకొకటి సార్, మెయిన్లీ మీది ఫ్యామిలీ వచ్చేసి ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. మన తుమ్మల గారు ఫ్రీ టైం వచ్చిందంటే మ్యాక్సిమం ఫార్మింగ్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు. వ్యవసాయం మీద అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటి? మన రైతువారి కుటుంబం, ఎస్, చిన్నప్పటి నుంచి కుటుంబం పెరిగింది, మాకు ఆర్థికంగా కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చింది వ్యవసాయం. సో వ్యవసాయం చేస్తేనే రాజులాగా బతకొచ్చు అనేది తుమ్మల గారి భావం. ఓకే, సో అదే కరెక్ట్ అనిపించింది, నాకు కూడా అనిపించింది. ఎస్, నాకు కరోనా ముందు నాకు పెద్ద వ్యవసాయం అంటే తెలిసేది కాదు. కరోనా టైంలోనే వ్యవసాయం తెలుసుకొని దాని యొక్క ఇంపార్టెన్స్, అది లేకపోతే భవిష్యత్ తరాలకు రాబోయే ఇబ్బందులు అన్నీ ఒక్కొక్కటి స్టడీ చేసి దాన్ని కూడా నేను కూడా సీరియస్గా టేకప్ చేస్తున్నాను. ఓకే, నా సజెషన్ కూడా ఓ 15-16 వేలుకి పనిచేసే కంటే ఒక ఎకరం భూమి ఉంటే వ్యవసాయం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు యువత. ఎస్ సార్, అవును. మై అపీల్ అందరికీ ఏంటంటే, ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఏదో కావాలని కాదు. వ్యవసాయం చేయడానికి పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేం కాదు. ఒక ఎకరం చేసుకోవాలంటే దానికి ఎటువంటి సాయం కావాలన్నా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యువతకి, అది వ్యవసాయ పరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి, లేదు మీకు ఉన్నటువంటి ఏ ఇతర సమస్యలైనా సరే, ఫీల్ ఫ్రీ, ఎనీ టైం నా దగ్గర రావచ్చు, నా నెంబర్ తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఫోన్ చేసి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు హెల్ప్ చేసే ఒక బ్రదర్ లాగా ఈ కొందరు అనేవాడు మీతో ఉంటాడు. నా అపీల్ ఏంటంటే, మనం మన కష్టాన్ని నమ్ముకొని రసాయనాలు, ఎరువులు లేనటువంటి వ్యవసాయం చేసి మన జాతికి, మన ప్రజలకి అందించగలిగితే చాలా గొప్ప సర్వీస్ చేసినట్టు అవుతాం. దాంట్లో పెద్ద ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆర్గానిక్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మనందరం కూడా ఆ విధంగా డ్రైవ్ అవ్వాలనేది నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా అపీల్ చేస్తాను. సో బిగ్ ఆపర్చునిటీ యూత్, 101%. మనం చాలా ఆపర్చునిటీస్, మనకు ఉన్నటువంటి టైంని సోషల్ మీడియాస్లోనో లేకపోతే యూట్యూబ్స్లోనో చూసి వేస్ట్ చేసుకుంటున్నాం. దయచేసి అది చేయమాకండి. డైలీ ఒక 7-8 అవర్స్ ఫోకస్డ్గా మీకు ఉన్నటువంటి సెక్టర్స్లో, అది వ్యవసాయం కావచ్చు, మీ వృత్తి కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని, ఇంకా దానికి సైమల్టేనియస్గా మీరు చేసే వృత్తికి అదనంగా మీకు అవకాశం ఉండి భూమి ఉంటే తప్పకుండా భూమిలో చేయాలని, లేకపోతే కొన్ని వేల ఎకరాలు లీజ్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఒక్కొక్కళ్ళు ఒక 1/2 ఎకరో 1 ఎకరో లీజ్ తీసుకొని చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్ సార్, షూర్. మరి మన యూత్ కూడా ఈ వీడియో చూసి 100% వ్యవసాయం మీద మీరు చెప్పిన మాటలకి మాక్సిమం మోటివేట్ అవుతారు. అదే అయ్యి ఒక 1000 మందినన్నా మనం మోటివేట్ చేయగలిగితే మనకి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు 100%. మీరు అన్నట్టు మేము కూడా మా ఛానల్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇంకా ప్రమోషన్స్ చేయడానికి ట్రై చేస్తాం సార్. తప్పకుండా చేయండి సార్. ఇంకోటి మెయిన్ పాయింట్కి వస్తే, ఇందిరమ్మ ఇల్లు మీరు క్షేత్రస్థాయిలో
ప్రతి ఒక్క పేదవాడికి 100%గా ఇల్లు లబ్ధి పొందాలి అని చెప్పి మీరు ప్రయత్నిస్తుంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ వచ్చేసరికి కొంతమంది నాయకులు కార్యకర్తలు దాన్ని మిస్యూజ్ చేసి నీకు ఇల్లు కావాలంటే ఒక 50,000 ఇవ్వండి, ₹1,00,000 ఇట్లా కలెక్ట్ చేస్తున్నారని తెలిసింది. అలాంటి వారికి మీరేం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 119 కాన్స్టిట్యున్సీస్లో ఇంచుమించు 80 కాన్స్టిట్యున్సీస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యులు ఉన్నారు. ఎస్, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ నా అప్పీల్ ఏంటంటే ఎవరికి కూడా మీరు ₹1 ఇచ్చి ఇల్లు తీసుకోవాలనేది పార్టీ ఉద్దేశం కాదు. ఎవరికి ఎటువంటి ఆర్థికంగా చేయకుండా కూడా మీ ఇంటికి ఇల్లు వచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీరు చేయాల్సింది మీకున్నటువంటి ఎలిజిబిలిటీస్, మీకున్నటువంటి మీ ఆర్థిక పరిస్థితిని వివరించే ఎంఆర్ఓ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కానీ తీసుకొని సంబంధిత అధికారులను అప్రోచ్ అయ్యి అప్లై చేయండి. తప్పకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. సో మన ఖమ్మం పట్టణంలో కూడా జరుగుతుంది ఇలా. అంటే అదే అంటున్నాను, కొన్ని నేను ఇందాక divisions కూడా చెప్పాను 3 లక్షల మంది ఓటర్స్ ఉన్న దాంట్లో 57 డివిజన్స్, పెద్ద మండలం, అవును. ఇంతమందిని మనం చేసినప్పుడు 1-2% జరుగుతాయి. ఎస్, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయని నేను చెప్పట్లేదు, కానీ జరిగే అవకాశం మీరు ఇవ్వద్దు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మన ఆఫీస్కి రండి, ఖమ్మం కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆఫీస్కి రండి, ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంకి రండి. తప్పకుండా మీ సమస్యకి ఒక పరిష్కారం చూపించి మీకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత, మీరు ఎలిజిబుల్ అయి ఉంటే తప్పకుండా మేము తీసుకుంటాం. సార్ మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు కొన్ని వందల అప్లికేషన్స్ మీ కాడికి వస్తాయి, కొన్ని రికమెండేషన్స్ అని, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని. ఒకళ్ళు మీ కాడికి వచ్చి ప్రాబ్లం చెప్పినప్పుడు అసలు వీడికి చాలా అన్యాయం జరిగిందే, చాలా డిప్రెషన్, ఎమోషనల్ అయిన కంప్లైంట్ ఏమైనా ఉందా? అంటే చాలా ఇప్పుడు కొంతమంది అంటే బాగా హర్ట్ చేసింది మిమ్మల్ని? అంటే నన్ను హర్ట్ చేసేదానికంటే కూడా వాళ్ళ బాధ ఏంటో నేను ఫీల్ అవుతా కాబట్టి నాకు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక సామాన్య కుటుంబం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. ఆ 3 ఎకరాల మీద ఇంకొకళ్ళు వచ్చేసి ఇది మాది అని దొంగ పట్టాలు క్రియేట్ చేసుకొని, మా స్థలం మీద దొంగ పట్టాలు క్రియేట్ చేసుకొని, ఉద్యోగస్తులు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కష్టపడి ఒక 100 గజాలు 200 గజాలు స్థలం కొనుక్కున్న తర్వాత దాంట్లో రెవెన్యూలో ఉన్నటువంటి కొన్ని లొసుకులు పెట్టుకొని ఇంకొకళ్ళు వచ్చేసి చేసినప్పుడు వాళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి కొనుక్కున్నదే అది. అవును. వాళ్ళని ఇబ్బంది పడుతున్నారంటే మనకు బాధ అనిపిస్తుంది. సో దాన్ని అలాంటి వాటి మీద చాలా స్ట్రింజ్గా ఉండి పోలీసు కానీ రెవెన్యూ కానీ ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మంత్రి గారు, ఎక్కడ కూడా కరెక్ట్ బెనిఫిషరీకి అన్యాయం జరగకూడదు. ఎస్, నేను స్వేర్ చేయను, మీ పరిధిలో ఎటువంటి చేయకండి. తుమ్మల ఉన్నటువంటి భయం కానివ్వండి, భక్తి కానివ్వండి, మన నోటీస్కి వస్తే అనే ఉద్దేశంతో అలాంటివి పెద్దగా జరగట్లేదు. పాతవి కంటిన్యూ అవుతున్నాయి. వాటిని ఎట్లా రిజాల్వ్ చేయాలనే దాని మీద వర్కౌట్ జరుగుతుంది. జెన్యూన్ కేసెస్కి ఎక్కువ మందికి న్యాయం జరుగుతుంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు పర్సనల్ ఆర్ పొలిటీషియన్, ఈ 2 లైఫ్లు చూసుకుంటే మీకు చాలా బెటర్ అనిపించేది ఏంటిది? అంటే డెఫినెట్గా ఎవరికైనా పర్సనలే ఉంటుందండి, ఎందుకంటే ఫ్యామిలీ, ఆ బాండింగ్స్, మన బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా. అదర్ సైడ్ ఆఫ్ నాణానికి 2వ వైపు అంటాం. అవును. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏదో ఆశతోటి మన దగ్గరికి వచ్చేదో సమస్య చెప్పుకొని ఆ సమస్య పరిష్కారం అయినప్పుడు వాళ్ళకో ధైర్యం అన్నమాట. ఈ వందరి దగ్గరికి వెళ్తే పని అయింది, తుమ్మల గారు ఆఫీస్కి వెళ్తే పని అయింది, మంత్రి గారు వచ్చినప్పుడు కలిసి పని అయింది అనేది ఒక నమ్మకం ఇస్తాను చూసారా. అవును. ఆ పని అయిపోయిన తర్వాత అతను వచ్చి మీకు దగ్గరికి వచ్చి బాబు థ్యాంక్ యూ, నాకు నీ వల్ల నాకు ఆ పని అయింది నేను చెప్తుంటే ఆ రోజు నా కష్టం మొత్తాన్ని మర్చిపోతాం. 100%. సో దాన్నే నేను నమ్ముతున్నా. ఇందాక కూడా చెప్పాను మీకు, సర్వీస్ టు పబ్లిక్ ఈజ్ మై మోటో. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఇష్యూ. రాబోయే కొద్ది రోజులు ఒక యాప్ కూడా లాంచ్ చేస్తున్నాం. మీ ఫోన్ నుంచే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యని డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేసే సౌలభ్యం కూడా మోస్ట్లీ 2-3 రోజుల్లో మీకు లాంచ్ చేస్తాం. అదేంటంటే పబ్లిక్ ఇంటరాక్ట్ అవ్వడం, అందరూ నాకు రాలేకపోవచ్చు, సో వాళ్ళకు కూడా నా నెంబరు వెళ్తే వాళ్ళకున్నటువంటి ఇబ్బందిని ఫోటో తీసి లొకేషన్ షేర్ చేసి వాళ్ళకున్న ఇబ్బందిని దాంట్లో బ్రీఫ్ చేసే విధంగా ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం. ప్రెజెంట్ సిచ్యువేషన్ టెక్నాలజీ ఇస్ ద మోస్ట్ పవర్. దాన్ని వాడుకోవాలి, మనం వాడుకొని ఇంకా ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయగలిగితే మంచిది. షూర్ సార్. సార్ ఇంకోటి, మీ టోటల్ ఓవరాల్ లైఫ్లో ప్రజెంట్ టిల్ ఈ రోజు దాకా అసలు నా లైఫ్లో ఈ మూమెంట్ జరగకపోయి ఉంటే బాగుండు, ఒక స్కిప్పబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? స్కిప్పబుల్ మూమెంట్స్ అంటే చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, నాన్నగారికి ఏమో డాక్టర్ చేయాలని ఉండింది. ఓకే. డాక్టర్ అయ్యాం. ఇంజనీరింగ్ ఏంటి ఎట్లా ఉండేది అనిపిస్తుంది. తర్వాత డాక్టర్ అయిపోయిన తర్వాత వ్యాపారం చేయాలనుకుని వ్యాపారంలోకి వచ్చాం. నాన్నగారు ఏమో ఈ డాక్టర్ అయి ఉంటే బాగుండేదని నాన్నగారికి ఉంటుంది. మనకేం పొలిటికల్ గోల్ ఉంది, పొలిటికల్ ఎందుకు వీడు అనవసరం టైం వేస్ట్ చేసుకుంటాడని కొంతమందికి ఉంటుంది. సో ఎవ్రీ ఏజ్లో ఒక జరుగుతూ ఉంటుంది. బట్ నో రిగ్రెట్స్, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం, పబ్లిక్ సేవ్ చేయగలుగుతున్నాం.
ఇంకా దాన్ని కంటిన్యూ చేసి ఇంకెక్కువ సేవ చేయాలనేది నా ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా నేను ఇది కాకుండా ఈ పని చేసి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా ఎప్పుడైనా? లేదు. సో ఎప్పుడు లేదు. అంటే కొన్ని వ్యాపారాలు మనం చేసినప్పుడు కొన్ని కలిసి రావచ్చు, కొన్ని కలిసి రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వరకు దేవుడి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఎక్కడ కూడా ఒక అవినీతి మరక అంటించుకోకుండా అవును, సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తూ ఆయన పేరుకి ఇప్పటి వరకు నాకు తెలిసి 1.1% కూడా రిమార్క్ తీస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలా అయిపోయిందంటే సార్, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేయడం ఒక ఎత్తు అయితే తుమ్మల గారి లెగసీ కాపాడడం ఒక ఎత్తు మీకు. అందుకే అంటున్నాను, ఇప్పుడు మన గోల్ ఏం పెట్టుకున్నామంటే ఆ పేరు కంటే మంచి పేరు తెచ్చుకోవాలి అనేది గోల్. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఎట్ 100%. అవును. సో 100% మనం దాటాలంటే మనం ఎంత కష్టపడాలి, ఎంత సిన్సియర్టీ ఉండాలనేది నేను నమ్ముతున్నా. కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కమెంట్ చేసే అవకాశం కానీ ఆపర్చునిటీ కానీ ఇవ్వకుండా ఈ 43 years ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇంతకంటే ఇంకా 100% ఉంటారు, ఉండేలాగా చేస్తారు కూడా ప్రజలు. 100% అది నా కమిట్మెంట్. అది నేను నమ్ముతున్నది అదే. కాబట్టి నా సిద్ధాంతాన్ని డివేట్ చేసే ఉద్దేశం నేను చేయను. అవకాశం ఉన్న కాడికి బెస్ట్ చేద్దాం. తర్వాత పబ్లిక్ భగవంతుడు నిర్దేశిస్తూ దాని ప్రకారం జరుగుతుంది. షూర్ సార్, ఫ్యూచర్లో 100% మిమ్మల్ని ఒక హోదాలో చూస్తాం. అప్పుడు ఎప్పుడైతే మీరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవుతారో అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే అయ్యాలి. తప్పకుండా. సార్ ఇంకోటి ఫైనల్గా 1 word ఆన్సర్. నేను కొంతమంది నాయకుల నేమ్స్ చెప్తాను, ఒక్క మాటలో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. ఫస్ట్ వచ్చేసి సోనియా గాంధీ. సాక్రిఫైస్. ఆమె చేసినటువంటి సాక్రిఫైస్. ఆమె మేడం గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా కాదనుకొని మన్మోహన్ సింగ్ గారిని చేసిన సాక్రిఫైస్ గ్రేట్ సాక్రిఫైస్ అనిపిస్తుంది. ఆ ఫ్యామిలీ భారతదేశం కోసం ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ వాళ్ళ ప్రాణత్యాగాన్ని మనం చిన్న చేయలేము. సో సాక్రిఫైస్ ఉమెన్. సాక్రిఫైస్. రాహుల్ గాంధీ. ఆస్పైరింగ్ పొలిటీషియన్. మన సీఎం రేవంత్ రెడ్డి గారు. హార్డ్ వర్కర్. తుమ్మల గారు. గ్రేట్ విజనరీ అండ్ గ్రేట్ ఫార్మర్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. లక్కీ మస్కెట్. ఆయన నేను చిన్న స్థాయి నుంచి చూశాను, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఓకే, హ్యాపీ ఫర్ హిమ్. మన చంద్రబాబు గారు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ పొలిటీషియన్. లోకేష్. ఆస్పైరింగ్ పొలిటీషియన్. అతను కూడా. బాలకృష్ణ గారు. పద్మభూషణ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ చెప్తూ తెలుగు ఇండస్ట్రీకి ఒక 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ ఆయన. పొలిటికల్ పర్పస్. పొలిటికల్గా ఆయన లాస్ట్ 3 terms నుంచి ఎమ్మెల్యేనే ఉన్నారు కాబట్టి ఆయన చేసే సర్వీస్ ఆయన నడుస్తూనే ఉంటుంది. జగన్ గారు. మొండి అనిపిస్తుంది, లేకపోతే ఎదిరిది సాధించాలనుకుంటారు కానీ ఆ సాధించడంలో కొన్ని తప్పులు జరిగినాయి అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో మొండి మనిషి అంటారు. అంతే కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడి మొండిగా చేయబట్టే కదా క్రేజ్ వచ్చింది. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలనేది నా ఫీలింగ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనేది నా ఫీలింగ్. సో ఇప్పుడు చేయలేదంటారు. ఐఎమ్ నాట్ హ్యాపీ. ఈటల రాజేంద్ర గారు. తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ పొలిటీషియన్. కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమకారుడు, మా నాన్నగారి కొలీగ్ 1985 నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. కేటీఆర్ గారు. చాలా మ్యానిపులేటెడ్గా చెప్తున్నారు సార్. ఇన్స్పిరేషనల్ పొలిటీషియన్ ఆయన కూడా. ఓకే, కేటీఆర్ గారు కూడా విజన్ ఉంది, ఆపర్చునిటీ వచ్చింది, ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనేది నా ఫీలింగ్. ఓకే సార్. హరీష్ రావు గారు. హార్డ్ వర్కర్. ఎందుకంటే ఆయన ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళ రాజకీయం చేసే విధానం నాకు నచ్చుతుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికాడ ఒక 700 మంది పబ్లిక్ వస్తారు. ఆ 700 పబ్లిక్ని వాళ్ళు కలిసి వెళ్తారు. ఓకే, నాకు అది ఇష్టం వాళ్ళిద్దరు. సరే ఇంకొకటి సీతక్క గారు. ఎక్కడి నుంచో మొదలై ఎక్కడో ఉన్నారు. వ్యక్తిగతంగా నాకు బాగా పరిచయం. కష్టజీవి. సార్ ఇంకొకటి, ఇప్పుడు బీజేపీ అంటే ఆల్మోస్ట్ హిందువుల పార్టీ అని ఒక ముద్ర ఉంది. కాంగ్రెస్ అంటేనేమో ముస్లిమ్స్ కోసమే అని చెప్పి రీసెంట్గా మన నాన్నగారు కూడా రీసెంట్గా తుమ్మల గారు కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో అన్నారు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ కోసం ఏర్పడిన పార్టీ అని. మీరు ఆ మీటింగ్లో లేరేమో, నేను అక్కడే ఉన్నా. ఓకే, అది జరిగింది ఒక ముస్లిమ్స్ యొక్క ఇంటరాక్టివ్ మీటింగ్ అది. ఓకే, కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ కోసం చేసినటువంటి పనులు చెప్పుకుంటూనే ఇంత చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ కోసం ఇంత చేసినటువంటి పార్టీని మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ కోసం పుట్టిందనో
లేదా క్రిస్టియన్స్ కోసం పుట్టిందనే కామెంట్ ఎక్కడ లేదు. అది ఒక కమ్యూనిటీయో ఒక వ్యవస్థతో సపోర్ట్ చేస్తే రాజకీయాలు నిలబడవండి, గుర్తుపెట్టుకోండి. అవును, నేనేదో కమ్మానో నేనేదో రెడ్డి అనుకుని చేద్దాం. ఇప్పుడు అయినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి కులం యొక్క పర్సంటేజ్ చూడండి, అట్లేం ఉండదు. నీలో ఉన్న ఫైర్, నీలో ఉండే కసి నేను డిటర్మైన్ చేస్తుంది, నీకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. అంతే తప్ప మనం ఈ కులంలో పుట్టామనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఇంకా కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. 100% రైట్ సార్. ఇంకోటి, మన విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలామంది వ్యతిరేకతతో ఉన్నారు, చాలామంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి నడుస్తున్న టాపిక్ ఇది. దాని గురించి మీరేమంటారు? అంటే కొన్ని కారణాలు మీకు ఇప్పుడు చెప్పా కదా, రుణమాఫీ దగ్గర కొంతమంది మిస్ అవ్వటం కానీ, రైతు బంధు దగ్గర కొంతమంది మిస్ అవ్వటం కానీ, కొన్ని కారణాల వల్ల అటువంటి వాళ్ళు కొంచెం మాకు అన్యాయం జరిగిందనో మాకు నష్టం జరిగిందనో ఉంటుంది. కానీ మీరు చూస్తారు నెక్స్ట్ 2-3 monthsలో ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నా కూడా 90% ఆఫ్ ద సీట్స్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. అదే కాన్స్టిట్యున్సీలో అయినా, ఏ గ్రామంలో అయినా కూడా. అండ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, అది మీరు ఉచిత బస్ అనండి, గ్యాస్ సిలిండర్ అనండి, 200 రూపాయలు కరెంట్ ఫ్రీ అనండి, రైతు రుణమాఫీ అనండి, రైతు బంధు అనండి, ఎటువంటి స్కీమ్ తీసుకున్నప్పుడు హౌసింగ్ స్కీమ్ కానివ్వండి, లేకపోతే కూలీలకి ఇచ్చే డబ్బులు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్ యాంగిల్తోనే వెళ్ళారు ఆయన. లోపాలు ఉంటాయి. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో 4.5 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇన్ని స్కీమ్స్ తీసుకొని ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా మనం ఏదో వర్కౌట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాం అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. బెనిఫిషరీస్ కొంతమంది నెగ్లెక్ట్ కూడా అవ్వచ్చు. అవును. కానీ దానివల్ల అంటే అసలు చేస్తున్న ఉద్దేశాన్ని, చేస్తున్నటువంటి ఇంటిగ్రిటీని మనం డౌట్ పడకూడదు. ఇప్పుడు మనం ఈరోజు వచ్చి రేపు చేస్తాం అనట్లే కదా, మనం ఆల్రెడీ 40,000 కోట్లు డిస్పర్స్ చేసి వచ్చి మనం చెప్తున్నాం. అవును. ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే ఒక 4-5 కోట్లు మిస్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఒక ఎంట్రీ లేకపోవటం వల్ల, సమ్ టెక్నికల్ రీజన్ వల్ల. దానికి పార్టీ మీద కానీ పార్టీ పట్ల కానీ వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే కొద్ది రోజుల్లోనూ వాళ్ళకందరికి కూడా అయినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళే చాలా పాజిటివ్గా మాట్లాడతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ విల్ డిసైడ్ ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు అనేది. రాబోయే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్పారు మొన్న మీటింగ్లో కూడా, ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ ఈ రాష్ట్రం ఏం జరిగింది 5 ఏళ్ళలో అనేది మేము 2026-27లో చెప్తామని చెప్పారు. దానికి ఒక గట్స్ కావాలి. ఆయనకు ఉన్నటువంటి పార్టీ మీద నమ్మకం, ఆయనకు ఉన్నటువంటి ఆయన డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవ్రీవన్ ఈజ్ అబైడింగ్ బై ద స్టేట్మెంట్. ఇప్పుడు అందరూ అంటారు, ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం పొలిటికల్ కామెంట్స్, ఏం చేశారు అనేది, లేదు ఇంత బాకీ ఉన్నారనేది. మనం వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అవి అమలైనయా లేదా, అవి అమలవకపోతే దానికి మొత్తం వాళ్ళు ఎంత బాకీ ఉన్నారనేది కట్టగలిగితే అప్పుడు మనం క్వశ్చన్ చేస్తే అర్థం ఉంటుంది తప్ప ఏదో మాట్లాడుతున్నాం కదా మాట్లాడాల్సిన అవసరం లేదు. అవకాశం ఇచ్చారు, లెట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని పర్ఫామ్ చేయనివ్వండి. విల్ సీ హూ ఈస్ గోయింగ్ టు విన్ అగైన్. సో ఇంకొకటి సార్, పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎలక్షన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయాయో ఆ రోజు నుంచి మ్యాక్సిమం చాలా వరకు ఖమ్మం పర్యటన కానీ, ఖమ్మంలో జరుగుతున్న ఇష్యూస్ని కానీ డిస్కషన్ చేయడానికి కూడా రావట్లేదు. దానికి కారణం ఏంటంటారు? ఇతను రూలింగ్, అప్పుడు చేసిన రూలింగ్ అనేది ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అని అట్ట? ఆ క్వశ్చన్ ఆయన కలిసినప్పుడు మీరు ఆయన అడిగితే బాగుంటుంది నాకంటే కూడా. ఎందుకంటే ఎదురు వ్యక్తి గురించి మనం మాట్లాడటం కానీ కామెంట్ చేయడం కానీ కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. సో ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు కామెంట్ ఆన్ దట్. అమ్మో సార్, మీరు చాలా కామ్ గోయింగ్ వెళ్తున్నారు సార్. కామ్ గోయింగ్ కాదు, ఆయన ఈ రోజు ఏం నిర్ణయం తీసుకున్నారో ఏం చేయాలనుకుంటున్నారో మనకు తెలియదు. అవును. నేను ఎందుకు రావట్లేదని మనం అడగటం మనం కాదు. సో మనం దాని గురించి మాట్లాడి ఆయన రావట్లేదు పారిపోయి అవన్నీ మనం ఎందుకు మాట్లాడాలి? ఎదుటి వ్యక్తి గురించి విమర్శ చేయడం ఈజీ అనండి. విమర్శ చేయకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, పాజిటివ్ అప్రోచ్ తోటి పబ్లిక్ని గెయిన్ చేసుకోవటమే మా నాన్నగారు నాకు నేర్పించారు. అదే కంటిన్యూ చేస్తాను. మీరు 100% ఎంపీఎంఏ కన్ఫర్మ్ అవుతారు సార్. థ్యాంక్ యూ. సో చూసారుగా వ్యూవర్స్, తుమ్మల యుగేందర్ గారి యొక్క టోటల్ లైఫ్ జర్నీ ఏ విధంగా ఉందో. తన బాల్యం నుంచి, ఎడ్యుకేషన్ కాన్ నుంచి ప్రజెంట్ ఈ రోజు పొలిటీషియన్ గా ఏ రకంగా ఉన్నారు, ఫ్యూచర్ లో ఏ రకంగా ఉండబోతున్నారు, ఈ టోటల్ పాడ్కాస్ట్ లో చాలా ఫ్రెండ్లీగా మనతో డిస్కషన్ చేశారు. సో ఈ ఫ్యూచర్ లో తుమ్మల యుగేందర్ గారు ఉన్నతమైన పదవులలో ఉండాలని కోరుకుంటూ, ఈ పూర్తి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.